ప్రపంచవ్యాప్తంగా హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండగ శరన్నవరాత్రులు మొదలయ్యాయి. ఈ 9 రాత్రులు అమ్మవారు దుర్గాదేవిని నవదుర్గ రూపాల్లో పూజించడం ఆనవాయితీ. ముఖ్యంగా దేవి భక్తులు ఈ పండుగను శక్తి స్వరూపిణి దుర్గమ్మ ఆరాధనతో అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు దుర్గమ్మ ఒక్కో రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారిని శాస్త్రోక్తంగా బాల త్రిపుర సుందరి గాయత్రి, అన్నపూర్ణ, మహాలక్ష్మి, లలితా త్రిపుర సుందరి, సరస్వతి, దుర్గా, మహిషాసుర వార్ధిని, రాజరాజేశ్వరి దేవి రూపాల్లో అలంకరించి పూజిస్తారు. అయితే ప్రాంతాల వారీగా ఈ అలంకారాలు కాస్త మారవచ్చు. దసరా నవరాత్రి అంటే కేవలం పూజలే కాదు, ఇది చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచించే పండుగ. 9 రోజుల పాటు నిష్టగా అమ్మవారిని పూజించిన తర్వాత 10వ రోజున విజయదశమి పండుగను జరుపుకుంటారు. ఈ రోజున రావణుడిపై శ్రీరాముడు విజయం సాధించడం మరియు మహిషాసురుడిని దుర్గాదేవి సంహరించడాన్ని గుర్తు చేసుకుంటూ ఉత్సవాలను ఘనంగా ముగిస్తారు. ఈ నవరాత్రులు మన జీవితాల్లోని అజ్ఞానాన్ని, అహంకారాన్ని తొలగించి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ భక్తులంతా ఆ అమ్మవారిని ప్రార్థిస్తారు. నవరాత్రి పండుగ వేద కాలం నుంచి వస్తున్నదని పండితులు చెప్తారు. అయితే శరన్నవరాత్రులు శరదృతువులో వచ్చే నవరాత్రులు, ముఖ్యంగా మహిషాసుర సంహారం, శ్రీరాముడి విజయంతో ముడిపడి ఉన్నాయి. మహిషాసుర మర్దిని కథ అత్యంత ప్రాచుర్యం పొందిన కథ ఇదే. పురాణం ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి నుండి వరం పొంది పురుషులెవరి చేతిలోనూ మరణం లేకుండా శక్తివంతుడు అవుతాడు. ఆ వరం అహంకారంతో దేవతలను, ఋషులను బాధించడం మొదలు పెడతాడు. అతని దురాఘాతాలను అరికట్టడానికి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ శక్తులను ఏకం చేసి ఒక శక్తి స్వరూపుని సృష్టిస్తారు. ఆ శక్తే దుర్గాదేవి. దుర్గాదేవి మహిషాసురుడితో 9 రోజులు భీకరంగా యుద్ధం చేసి 10వ రోజున అతడిని సంహరిస్తుంది. నవరాత్రులు అంటే దుర్గాదేవి ఆ రాక్షసుడితో యుద్ధం చేసిన 9 రాత్రులకు సంకేతం. విజయదశమి, దసరా అంటే ఆమె విజయం సాధించిన 10వ రోజు. ఇక శ్రీరాముడి కథ. మరొక పురాణ కథ ప్రకారం రావణుడిని సంహరించడానికి ముందు శ్రీరాముడు 9 రోజుల పాటు దుర్గాదేవిని ఆరాధించి ఆమె ఆశీస్సులు పొందుతాడు. అమ్మవారి శక్తితో 10వ రోజున రావణుడిని ఓడించి విజయం సాధిస్తాడు. ఈ విజయాన్ని కూడా విజయదశమిగా జరుపుకుంటారు.